న్యాయ వ్యవస్థ అడిగింది కదా ఆధారం ఏంటని. దానికే కదా రామాయణం నుంచి ఆ లెక్కలని చెప్పింది లాయర్ గారు, డాక్యుమెంట్ చూపెట్టింది లాయర్ గారు. రామసేతు రాముడే కట్టించాడనడానికి ఆధారం ఏంటని అడిగారు కదా. మరి అయ్యట్టు అడిగారు. దీనికేమో మసీదుకి 400 ఏళ్ల క్రితంది ఎట్టగా లెక్క ఉంటుంది అన్నారా? 1000 ఏళ్ల క్రితం కట్టినటువంటి అయోధ్య రామ మందిరం ఏమో కాగితాలు కావాలంటారా? ఎలా? అట్లాగే ఇప్పుడు ఈ అంశంలో ఏది ప్రత్యేక అధికారాలు అన్నటువంటిది తీసుకోవడం, రాష్ట్రపతికే ఆర్డర్లు వేయటం. ఒక జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించేది రాష్ట్రపతి. ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, సైన్యానికి చీఫ్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆదేశాలైనా సరే అమలు చేసేది రాష్ట్రపతి. అలాంటి రాష్ట్రపతి 3 నెలల్లోపు అమలు చేయకపోతే కనుక నువ్వు వచ్చి మా దగ్గర నుంచో మా దగ్గరికి పంపించి మేము చూసుకుంటామని చెప్తావా? ఎవరిచ్చారు నీకు అధికారం? నీ పై అధికారం నువ్వు లాక్కుంటావా? ఎలా? నిన్న మాట్లాడినటువంటి ధన్కడు సుప్రీంకోర్టు లాయర్, ఆయన కూడా. ఆయన రాష్ట్రపతిగా ఉండుంటే ఈ పాటికి సినిమా తేలేది. ఆయన రాష్ట్రపతిగా లేకపోవడం ఒక రకంగా అదృష్టం ఇక్కడ వీళ్ళకి. కానీ చాలా పెద్ద ఇష్యూ ఇది. జరుగుతుంది, చాలా జరగాలి, డిబేట్ జరగాలి దీని మీద. అంటే చాలా అంశాలే రేజ్ చేశారు ఆయన. అంటే ఇదొకటే మెయిన్ ఇదే కాన్సెప్ట్. కాకపోతే రూల్ ఆఫ్ లా గురించి కూడా మాట్లాడడమే ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో అది కూడా ఒక చర్చ అవుద్దా? అంటే న్యాయమూర్తులకి ఎందుకు అతీతంగా చూస్తున్నారు? ఇప్పుడు ఒక న్యాయమూర్తి మీద నేరుగా FIR నమోదు చేయలేకపోతున్న పరిస్థితి.